Is it visible to you, Praveen? Yes, sir. You know, I want to say something. So I'm exhausted because I have been taking Yes, sir. back-to-back classes today. Yes. So that's why I'm exhausted. That is my state of being right now. Yes. So when you test me, I was in the class. I was taking the class. So okay, Praveen. So Sir. లీవ్ ఇట్. మనము ఎక్కడ వరకు చేసాము ట్రాన్స్లేషన్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి. సో మనం ఎక్కడ ఉన్నామంటే డిటర్మినర్స్లో ఉన్నాము. సో ఈ డిటర్మినర్స్లో అనేవి చాలా ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి. తర్వాత మనం ఏం డిటర్మినెంట్స్లో వచ్చాము, పొసెసివ్ డిటర్మినెంట్స్లో వచ్చాము. ఓకేనా ప్రవీణ్? పొసెసివ్ డిటర్మినెంట్స్లో మనం ఫస్ట్ ప్రొనౌన్స్ నేర్చుకున్నాము. ఆ ప్రొనౌన్స్లో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. తర్వాత పొసెసివ్ డిటర్మినెంట్స్ అంటే పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఉంటాయి, తర్వాత పొసెసివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. ఓకే, పొసెసివ్ డిటర్మినెంట్స్ గురించి మనం అయితే ఇప్పుడు ఈ ట్రాన్స్లేషన్లో మనం తీసుకోవట్లా పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అనేవి. ఓకేనా ప్రవీణ్? Okay, sir. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే ఇవి Mind. Ah. Yours. అది పొసెసివ్ ప్రొనౌన్స్. Also. పొసెసివ్ యాడ్జెక్టివ్స్ అంటే Yes, sir. మై, Yes, my. హిజ్, They, his, her, them. హర్. సో అది ఓనర్షిప్ని చూపిస్తుంది ప్రవీణ్. మై పెన్, హిజ్ పెన్, హిజ్ బైక్. ఓకేనా ప్రవీణ్? హర్, Yes, sir. హర్ హౌస్ అంటే ఒక నౌన్ ముందు వచ్చినప్పుడు అది ఒక ఓనర్షిప్ని చూపిస్తుంది. ఓకేనా ప్రవీణ్? సో నేను మీకు ఆ క్లాస్ కూడా మనం తర్వాత ఇప్పుడు మళ్ళీ దాన్ని కూడా రివైండ్ చేసుకుంటాం మనం. ఓకేనా ప్రవీణ్? మీరు ఏమీ వరి అవ్వద్దు. తర్వాత పొసెసివ్ ప్రొనౌన్స్ అనేది మీరు చెప్పింది మైను అది కదా. సో Also. అవర్స్, యువర్స్. ఓకేనా? హర్స్, Also. ఇట్స్. ఓకే, ఇప్పుడు మనం ఏంటిది చేసేది? ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేది మనం నేర్చుకుంటున్నాము. దాన్ని మనం ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటున్నాము. తర్వాత ఏంటి అంటే 2-3-1 ఫార్ములా. అంటే ఒక సబ్జెక్ట్లో అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఒకేసారి 3-4 వచ్చినప్పుడు మనము ఎలా చెప్తాము, ఏ విధంగా చెప్తాము, ఏ లైన్ పైకి చెప్తాము. ఎందుకంటే మనం తెలుగులో ఎలాగ పొలైట్గా మీరు అని చెప్తామో అలాగే నువ్వు అని చెప్తామో, పొలైట్గా చెప్పినప్పుడు మీరు అని చెప్తాం కదా ప్రవీణ్. ఐ రైట్? అలాగే నేటివ్ స్పీకర్స్ ఎలా చెప్తారు? వాళ్ళకు కూడా కొన్ని ఉంటాయి కదా. సో వాళ్ళు కూడా చెప్తారు, పొలైట్ వేలో చెప్పాలి కదా వాళ్ళు కూడా. అప్పుడు మనం ఏం చేస్తాం? సెకండ్ పర్సన్ తీసుకుంటాము. సెకండ్ పర్సన్ తీసుకున్న తర్వాత థర్డ్ పర్సన్ తీసుకుంటాము, తర్వాత మనల్ని మనం తీసుకుంటాము. ఓకేనా ప్రవీణ్? Okay, sir. సో when it was around 5:30 or 5 o'clock, సో నాకు సరిగ్గా గుర్తులేదు. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ హ్యాస్ కమ్ టు మీ అండ్ దే ఆస్క్డ్ మీ టు see one video and they were showing one video which is on YouTube. సో ఇన్ దట్ వీడియో సో వాళ్ళు మనం ఏది సబ్జెక్ట్ అయితే మనం చెప్తున్నామో సో ఆ సబ్జెక్ట్ గురించి అయితే ఉంది, ప్రొనౌన్స్ గురించి యూట్యూబ్లో. సో తెలుగులో చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, సో నేను వాళ్ళని డౌన్ ప్లే చేయడానికైతే నేను ఇది చెప్పట్లేదు. ఓకేనా? వాళ్ళు చెప్పే విధానంలో చాలా తప్పు ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్పాం ప్రవీణ్? ఇప్పుడు మీరు, నేను, ఇంకో పర్సన్ ఉన్నాడు, అతను వచ్చినప్పుడు ఏం చెప్తాం ప్రవీణ్? సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఏం చెప్తారు చెప్పండి మీరు? అంటే మీరు, నేను, తర్వాత అతను, మనం ముగ్గురము ఒక చోటుకు వెళ్ళాము. అవును సార్. జస్ట్ ఇప్పుడు ఒక 15 seconds బ్యాక్ ఒక చోటుకు వెళ్ళాము. ఓకే సార్. సో అప్పుడు ఏం చెప్తారు? ఆ సెంటెన్స్ ఎలా ఉంటుంది చెప్పండి? పార్క్ వెళ్ళామని చెప్పండి, అది చెప్పండి. యూ. హలో ప్రవీణ్. You and sir. చెప్పండి. You and అతను. you and yes, you and me. మీ ఎందుకు వచ్చింది ప్రవీణ్ సబ్జెక్ట్లో?
Yes, sir. You and he and and I హ్యావ్ మన ముగ్గురు ఉన్నాంగా have ప్లూరల్ have అవుతుందిగా gone to Ah. also have gone to హ్యావ్ గాన్ టు park. హ్యావ్ గాన్ టు పార్క్. ఇది పార్క్ అని చెప్దామా స్పెసిఫిక్ గా Yes. పార్క్ అనేది హ్యావ్ గాన్ టు ది పార్క్ అంటే ఇప్పుడే ఒక జస్ట్ హ్యాపీ అయ్యి ఉండొచ్చు కదా ఇప్పుడే హ్యావ్ గాన్ పర్ఫెక్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ అనేది యూజ్ చేసాం మనం ఇక్కడ. అవును సార్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే మీరు నేను అతను వాళ్ళు ఉన్నారు. దే వచ్చినప్పుడు వి వచ్చినప్పుడు ఎలా యూజ్ చేస్తాము? ఫస్ట్ మీకు వ్యూ చెప్తాను, తర్వాత దే చెప్తాను. ఇప్పుడు మేము ఇది ఉన్నాం, మీరు ఇప్పుడు ఈ ముగ్గురిని పెట్టి మీరు ఎలా సెంటెన్స్ అనేది ఫార్మేషన్ చేస్తారు చెప్పండి. ఐఎమ్ టోటల్ ఎగ్జాస్టెడ్. ఐ నీడ్ టు టేక్ సమ్ వాటర్. చెప్పండి, మీరు చెప్తూ ఉండండి, నేను వాటర్ తాగుతాను. ఓకే సార్. You and we and I యూ gone to the park కనెక్షన్ and I యూ వి అండ్ ఐ హ్యావ్ గాన్ to టు the ది park. పార్క్. ప్రవీణ్, నేను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ నేను చూశాను ఇది. సో మళ్ళీ ఇప్పుడు నా స్టూడెంట్కి ఈ డౌట్స్ అనేది రాకూడదు కదా, అవును సార్. ఆ కన్ఫ్యూజన్లో పడకూడదు కదా, అవును సార్. ఓకేనా? అందుకే నేను చెప్తున్నాను. చూడండి ప్రవీణ్, యూ అంటే ఎవరు? ఇప్పుడు మీరు నేనున్నాం కదా, యూ అంటే ఎవరు? అవును సార్. సెకండ్ పర్సన్. సెకండ్ పర్సన్. ఇప్పుడు మన సిచ్యువేషన్లో ఇప్పుడు మనం ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటాం కదా, you అంటే మీరు సార్. యు ఆర్ టాకింగ్, వీఆర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్ కదా. సో వీఆర్ టాకింగ్ విత్ ఈచ్ అదర్. సో యూ, హూ ఇస్ యూ? ఫర్ మీ ఇట్స్ యూ, ఫర్ యువర్స్ ఇట్స్ మీ కదా. Yes sir. సరే, అవును సార్. మీరు, నేనే యూ. ఓకే, ఓకే సార్. ఐ అనేది ఎవరు? I అంటే నేను సార్. మీరు, ఓకేనా? అవును సార్. వి అంటే ఎవరు? వాళ్ళు. తెలుగులో చెప్పండి ప్రవీణ్, వి అంటే ఎవరు? we అంటే మేము. మేము వచ్చింది, ఇంకేమొచ్చింది మేము తెలుగులో? మీరు. తెలుగులో వి అంటే ఏమంటారో చెప్పండి నాకు. ఈ యొక్క దీంతో ఇప్పుడు ఎవరైతే పాపం విని తప్పుగా అర్థం చేసుకున్నారో వాళ్ళకి కొద్దిగా అర్థమవుతుంది అని నేను చెప్తున్నాను, ఓకేనా? we అంటే మేము అని కూడా వస్తుంది సార్. మేము, మేము, మనం, మీరు. మనం Yes, మనం. మనమే కదా. అవును సార్. వి అంటే మనం, తెలుగులో ఏమంటారు? మనం అంటారు. అవును సార్. మనం అంటే ఎవరు? మనం అంటే you and I. యు అండ్ ఐ ఉన్నప్పుడు మళ్ళీ వి ఎందుకు? ఇప్పుడు అర్థమవుతుందా ప్రవీణ్ నేనేం చెప్తున్నానా? అర్థమైంది సార్. ఇప్పుడు వీని కూడా ఇక్కడ పెట్టేస్తే సబ్జెక్ట్ లో అసలు ఇది కరెక్ట్ అవుతుందా సెంటెన్స్? చెప్పండి, లేదు సార్. మీకు అర్థమైందా ప్రవీణ్? అర్థమైంది సార్. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో వి అంటే మనం అంటే ఎవరు? మీరు, నేనే. ఇక్కడ యు అండ్ ఐఏ. అవును సార్. మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి వి ఎందుకు రాయాలి? రాయకూడదు కదా. అవును సార్. ఇక్కడ ముందు నేను చెప్పేటప్పుడు నేనేం చెప్పానంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్లో అప్పుడు ఒక ఇంగ్లీష్ గ్రామర్లో ఒక రూల్ ఉంది. ఏంటిది? ఈ ముగ్గురు పర్సన్స్ సబ్జెక్టు వచ్చినప్పుడు, అంతకన్నా ఎక్కువ వచ్చినప్పుడు సబ్జెక్ట్లో సబ్జెక్ట్ ఉన్న చోట ఆ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు అక్కడ ఒక రూల్ ఉంది. ఏంటి ప్రవీణ్ మనం మాట్లాడుకుంది? ఇట్ షుడ్ నాట్ బి, రూల్ రాస్తాను ఉండండి. I don't know whether this video will be uploaded into YouTube or not, but this video is being recorded. So ఒకవేళ ఇది అప్లోడ్ అయితే యూట్యూబ్లో, ఒకవేళ చూసిన వాళ్ళు అర్థం చేసుకుంటారని నేను ఇది చెప్తున్నాను ప్రవీణ్. మీకు కూడా అర్థం అవ్వాలి కదా, మీరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. షుడ్ నాట్ బి ఇన్ నెగిటివ్లో ఉండకూడదు ప్రవీణ్, పాజిటివ్లోనే ఉండాలి సెంటెన్స్ అనేది.
సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే ఈ 2-3-1 ఫార్ములా అనేది మనం చెయ్యము. ఓకేనా ప్రవీణ్? ఓకే ఆ, ఓకే సార్. తర్వాత ఇంకోటి ఏంటి అంటే సబ్జెక్ట్స్ షుడ్ బి సింగులర్. నేను అక్కడ కూడా రాశాను మీకు మన క్లాస్ చెప్తున్నప్పుడు మీకు గుర్తుందా? పీడిఎఫ్ కూడా పంపించాను అనుకుంటా మీకు. అవును సార్. దాంట్లో కూడా రాశాను, ఒకసారి చెక్ చేసుకోండి. సబ్జెక్ట్స్ అనేవి సింగులర్ గా ఉండాలి, ప్లూరల్ రాకూడదు. ప్లూరల్ వస్తే మనమే అవుతాం మళ్ళీ అయ్యి. అవును సార్. అవును సార్. ఇప్పుడు వి అనేది మీకు క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు అర్థమైంది కదా ప్రవీణ్? చెప్పొచ్చా ప్రవీణ్ అసలు సబ్జెక్ట్ లో వి అనేది ఇప్పుడు ఈ 3 మనం 2-3-1 ఫార్ములా చెప్పినప్పుడు చెప్పొచ్చా? లేదు సార్. దీన్ని అలాగే అయితే మనం వి యూజ్ చేసినప్పుడు సబ్జెక్ట్ వచ్చింది కదా, సెంటెన్స్ వచ్చింది కదా, అంటే ఏమొచ్చింది అటువంటి వి హ్యావ్ గాన్ టు ది పార్క్. మనం వెళ్ళాం. మేము అన్నా మనం అన్నా ఒకటే కదా. అవును సార్. అలాగే అంటాం కదా, మేము అంటాం కదా తెలుగులో. అవును సార్. మేము అన్నా మనం అన్నా ఒకటే తెలుగులో. అవును ఇప్పుడు ఎంత పెద్ద మిస్టేక్ అవుతుంది చూడండి ప్రవీణ్. ఇప్పుడు తెలుగు ద్వారా నేర్చుకుంటే ఎంత పెద్ద మిస్టేక్ అవుతుంది. అవును సార్. సో దీన్ని వాడేశారు అనుకోండి వాళ్ళు చెప్పినట్టుగా, వాళ్ళు నేర్చుకుంది ఏం ఉండిద్ది అసలు చెప్పండి? ఏం నేర్చుకున్నట్టు వాళ్ళు? ఇప్పుడు ఈ చిన్న సెంటెన్స్ ఇది చెప్పండి ప్రవీణ్. 2 times యూజ్ చేస్తాం సార్. యు అండ్ ఐ తో పాటు వి యూజ్ చేయడం 2 times యూజ్ చేస్తాం మనం మళ్ళీ. అసలు రాకూడదు కదా. ఇక్కడ ఏంటి రూల్ ఉంది? అవును. ఇక్కడ చూడండి, నేను మారుస్తాను. సో సింగులర్ ఉండాలి, ప్లూరల్ ఉండకూడదు. రూల్ ఉంది, అది మర్చిపోయి ముందు మనం వాడేస్తే అలాగా. రూల్స్ తెలుసుకోవద్దు అంటే అలాగా తెలుసుకోవాలి కదా. తెలుసుకుంటేనే కదా తప్పేంటో తెలిసిద్ది. ఇప్పుడు నేను ఉన్నాను ప్రవీణ్, నేను మీకు టీచ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు నేర్చుకున్న తర్వాత మీరు ఒక వేరే చోటకి వెళ్తారు. ఒక వేరే చోటకి వెళ్ళి మీరు అనేది ఒక ప్రాజెక్ట్ అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అప్పుడు మీరు స్పీకింగ్ చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతాయి, ఎవరికైనా అవుతాయి. మీరు రెక్టిఫై చేసుకోగలరు, ఎందుకంటే మీకు అర్థమైపోతుంది ఇది ఓకే, ఇది చేయకూడదు కదా. మీకు టీచర్ అవసరం లేదు తర్వాత కదా ప్రవీణ్. విశ్వనాథ్ అనే టీచర్ అవసరం లేదు మీకు ఇంకా ఈ కోర్స్ నేర్చుకుంటే. మీకు తెలియాలి కదా. ప్రతిసారి నేను ఉండలేను కదా ప్రవీణ్. మీరు ఇక్కడ మిస్టేక్ చేశారు ప్రవీణ్, దీన్ని రెక్టిఫై చేసుకోండి. మిస్టేక్స్ అనేది ఎవరైనా చేస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఏంటి, ఇది మళ్ళీ ఇంకోసారి చేయకూడదు, అంతే కదా. ఇప్పుడు నేను ప్రతిసారి మీ దగ్గర ఉండడం కదా. మీరు ఒక కంట్రీకి వెళ్తారు, వేరే కంట్రీకి వెళ్ళాల్సి వచ్చింది జాబ్ పర్పస్ మీద. అక్కడ మీరు ఒక ప్రాజెక్ట్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది మీ హైయర్ అఫీషియల్స్కి. అప్పుడు మీరు స్పీకింగ్ చేస్తున్నప్పుడు ఏదో ఒక చిన్న ఇదే సెంటెన్స్ వచ్చింది అనుకోండి, మీరు చెప్పాలి యు అండ్ ఐ అని చెప్పాలి. మేము చేసాము అండి చెప్పడానికి ఇలాగైనా యూజ్ చేయాలి. యు వి ఐ అని చెప్పారనుకోండి, ఏమైపోతుంది అది రాంగ్ అయిపోతుంది. తర్వాత మీకు తెలియాలి కదా. తెలియకపోతే ఇబ్బంది కదా. మీకు ఎలా తెలుస్తుంది? అదే ఈ కోర్సు లక్ష్యం ప్రవీణ్. మీకు ఎలా తెలుస్తుంది? ఈ కోర్సు ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకంటే మీకు తెలియాలి, మీ అంతటా మీకు తెలియాలి ప్రతిదీ కూడా. అర్థమవుతుందా ప్రవీణ్? నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ప్రవీణ్, నేను చూశాను. ఐ వాజ్ టేకింగ్ ది క్లాస్. సమ్ ఆఫ్ మై స్టూడెంట్స్ కేమ్ టు మీ అండ్ దే వాజ్ షోయింగ్. వాళ్ళు చూపిస్తున్నారు, సార్ వీడియో చూడండి, మీరు ఒకసారి చూడాలి అని. ఎందుకంటే వాళ్ళు ఆ క్లాస్ అయిపోయింది, వాళ్ళు ఆ క్లాస్లో లేరు. వాళ్ళు వచ్చేసి స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఉన్నారు. వాళ్ళు స్టేట్ ఆఫ్ బీయింగ్ కాదు, స్టేట్ ఆఫ్ యాక్షన్లో ఉన్నారు. వాళ్ళు ఆఫ్లైన్ స్టూడెంట్స్. వాళ్ళు నా దగ్గరకు చూపించారు, సార్ మీరు చెప్పినప్పుడు మాకు ఇన్ని చెప్పారు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇక్కడ ఈ వీడియోలో చూడండి ఇలా ఉంది అని చెప్పారు నాకు. సో ఓకే, వాళ్ళు ఆ విధంగా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు, మనకేం ఇబ్బంది ఉండదు. ఫర్ మీ, నాకు నా స్టూడెంట్స్కి నేను క్లారిటీ ఇవ్వాలి కదా. అది కూడా దట్ టు దిస్ ప్రొనౌన్ క్లాస్ మీకు జరుగుతుంది ఇప్పుడు ఈ టాపిక్ మీద. నాకు ఎవరెవరికి ఏమేమి చెప్తున్నారో నాకు బాగా గుర్తుండిద్ది మైండ్లో. ఎవరెవరికి ఏకల్ క్లాసెస్ అని తీసుకుంటున్నా నాకు బాగా గుర్తుండిద్ది. సో ఇంతమంది ఉన్నా కూడా, నాకు ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఉన్నా, ఆన్లైన్ స్టూడెంట్స్ ఉన్నా, ఎన్ని బ్యాచ్లో ఉన్నా, నేను ప్రతిదీ నాకు గుర్తుండిద్ది మైండ్లో. ఓకే, ఎవరెవరికి ఏం చెప్తున్నాను అని. సో నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, ఓకే ప్రవీణ్కి చెప్తున్నాను నేను. ఇది ఒకసారి నేను చెప్పాను కూడా మీకు పీడిఎఫ్లో చూసుకుంటే తెలిసింది. ఇన్ని 2 రూల్స్ ఉంటాయి సార్ ప్రవీణ్. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలని చెప్పాను కదా, మీకు గుర్తుందో లేదో? లేదు, అందుకే మళ్ళీ చెప్పాను. నేను చెప్పడం వల్ల మంచిది అయింది మీకు, అంతే కదా ప్రవీణ్?
అంతే ఇప్పుడు నేను స్కిప్ చేశాను అనుకోండి, నేను చెప్పానులే అని చెప్పి నేను స్కిప్ చేసుకుంటూ ఈ రోజు క్లాస్ మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి, అది మీకు ఇంకా ఉండదు కదా. అవును సార్. అందుకనే చెప్తున్నాను ప్రవీణ్. రియల్ ఇంగ్లీష్ గ్రామర్, దీన్నే రియల్ ఇంగ్లీష్ గ్రామర్ అంటారు. సో ఇప్పుడు మీకు వి అనేది క్లారిటీ వచ్చేసింది, వాడకూడదని. దే ఎందుకు మళ్ళీ దే? ఇక్కడ దే ఉందని. అదే కదా సార్. దే అంటే ఏంటి చెప్పండి? ఏంటంటే వాళ్ళు వస్తుంది సార్. వాళ్ళు వస్తుంది. అవును. మనం ఇది కూడా రాసేద్దాం, క్లారిటీ వచ్చేసింది మొత్తం. వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు అనే వాళ్ళు, ఈ వాళ్ళులో ఏముంటుంది చెప్పండి, ఎవరెవరు ఉంటారు? వాళ్ళు అంటే యూ అండ్ ఐ కాకుండా మీతో వాళ్ళు. సో ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి. చూడండి, దే హ్యావ్ బిన్ గివెన్ సమ్ గిఫ్ట్స్ అంటే ఏంటి? దీని మీనింగ్ ఏంటి చెప్పండి ప్రవీణ్? దే హ్యావ్ బీన్ గివెన్ సమ్ గిఫ్ట్స్. వాళ్ళకి కొన్ని గిఫ్ట్ ఇచ్చారు, వాళ్ళకి కొన్ని గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇవ్వబడ్డారు అంటే అవును సార్. వాళ్ళకి ప్యాసివ్ వాయిస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్. వాళ్ళు ఇవ్వబడ్డారు. ఇక్కడ బై పెట్టి ఎవరి ద్వారా అయిందో చెప్పచ్చు, మనం ఇప్పుడు చెప్పం, అవసరం లేదు. ఓకే, ఇంతవరకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం మనం మన సెంటెన్స్ లో మనం మాట్లాడేటప్పుడు. దే హ్యావ్ బిన్ గివెన్ సమ్ గిఫ్ట్స్, వాళ్ళకి ఇవ్వబడ్డారు. అప్పుడు మనం ఇక్కడ నుంచొని ఉన్నాం. చెప్పండి. ఇవ్వబడ్డారంటే కొంచెం కష్టం కదా సార్. వాళ్ళకి అంతే, తెలుగులో దాన్ని ఇలా ట్రాన్స్లేట్ చేస్తే ఇబ్బంది అవుతుంటుంది. మనం అలా అయితే మాట్లాడం కదా, ఇవ్వబడ్డారు, తీసుకోబడ్డారు అని మాట్లాడం మనం. వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ ద్వారా అంటాం అంతే. సో ఓకే, ప్యాసివ్ వాయిస్ మనం డిస్కస్ చేస్తాం తర్వాత క్లాసెస్ లో. ఇది చూడండి, ఇక్కడ దే హావ్ బిన్ గివెన్ సమ్ గిఫ్ట్స్, వాళ్ళు ఇవ్వబడ్డారు. ఇక్కడ మనం నుంచొని ఉన్నాం, మీరు నేను. సో వాళ్ళకి ఇవ్వబడ్డారు అంటే సో మనం కూడా అక్కడ ఉంటే మనం కూడా తీసుకునే వాళ్ళం అని చెప్తాం కదా. ఇప్పుడు వీళ్ళు ఒక లైన్లో నుంచున్నారు, లైన్లో నుంచుని వాళ్ళు గిఫ్ట్స్ అని తీసుకున్నారు. ఆ లైన్లో మనం కూడా ఉంటే బాగుండేది అంటే, వాళ్ళలో మనం కూడా ఉంటే అంటే ఏమైంది అప్పుడు? దేలో వి కూడా ఉంటుంది, అంతే కదా ప్రవీణ్? మరి మనం ఎలా యూజ్ చేస్తాం దేవి? సబ్జెక్ట్లో పెట్టి, 3 సబ్జెక్టులు పెట్టి. సింగిల్గా ఉన్నప్పుడు చెప్పచ్చు, ఇప్పుడు చెప్పాం అలాగే దే అని. అర్థమవుతుందా ప్రవీణ్? అందరం వచ్చేస్తాం దాంట్లో. అదే లేదు హీ, దే, షీ, ఐ అని చెప్తామా? చెప్పం కదా, తప్పు. తప్పది, సెంటెన్స్ తప్పు. ఏం చెప్తున్నారు వాళ్ళు చూడండి. ఫస్ట్ థర్డ్ పర్సన్ తీసుకోమంటున్నారు, చెప్పడం కూడా తప్పు. చూడండి, థర్డ్ పర్సన్ తీసుకోకూడదు, ఫస్ట్ సెకండ్ పర్సన్ తీసుకోవాలి. యూ రెస్పెక్ట్. ఎందుకు తీసుకుంటారు అనేది కూడా చెప్పట్లేదు. రెస్పెక్ట్ పొలైట్ వేలో మనం చెప్తున్నాము. ఇది ఎలా వస్తుంది అంటే తప్పు. ఒక ఎమోషన్ని మనం క్యారీ చేయకుండా మన తెలుగు ద్వారా ఇంగ్లీష్ మాట్లాడితే అలాగే ఉంటుంది ప్రవీణ్. ఇప్పుడు మనం ఉన్నాం, మన టోన్ ఎలా ఆధారపడుతుంది? ఆ యొక్క సెంటెన్స్ యొక్క ఎమోషన్ బట్టి ఆధారపడుతుంది కదా ప్రవీణ్? ఒక వర్డ్ మీద ఆధారపడదు. ఆ టోన్ అనేది ఎలా వస్తుందంటే ఆ యొక్క ఎమోషన్. ఒక వర్డ్స్కి ఎన్నో మీనింగ్స్ ఉండొచ్చు, అది ఎలా వినపడుతుంది అనేది ఉంటుంది కదా. అది పోతుంది. ఎప్పుడు పోతుంది? ఓకే చూడండి, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు? థర్డ్ పర్సన్ తీసుకోండి, తర్వాత దే వాళ్ళని తీసుకోండి, తర్వాత లాస్ట్లో ఐ పెట్టండి. వాళ్ళు ఒకటే చెప్పేది, లాస్ట్లో ఐ రావాలి, ముందు ఫస్ట్లో హీ రావాలి, లేదా షీ రావాలి, దే రావాలి, తర్వాత ఎవరినైనా పెట్టి సబ్జెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ చేసేయండి అంటున్నారు. దిస్ ఈస్ టోటల్లీ రాంగ్. మీకు ఎప్పుడైనా ఇలాంటి వీడియోస్ కానీ మీకు ఎప్పుడైనా ఎవరైనా ఇలా చెప్తే మీరు కరెక్ట్ చేయండి ప్రవీణ్, ఓకేనా? ఓకే సార్. సో నా ఉద్దేశం అది. ఓకే సార్. ఇక క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఎప్పుడు తప్పు చేయరు, మీరు చేయకూడదండి. నేను చెప్పడం కూడా మంచిదైంది, మీరు మర్చిపోయారని చెప్పారు. సో నేను చెప్పడం కూడా మంచిదైంది మీకు. నేను అమ్మని, ఓకే అది వదిలేయండి.
సో మనం ట్రాన్స్లేషన్ ఛాలెంజ్ లో వెళ్ళిపోతున్నాం మళ్ళీ. ఓకే ఓకేనా ప్రవీణ్? ఇప్పుడు మనం మనం sir. ట్రాన్స్లేషన్ చేసేది అన్నీ కూడా సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మీద. ఓకేనా? ఓకే సార్. ఇంకేమైనా సెంటెన్స్ వస్తే మనం చూద్దాం, మనకు తెలియదు కదా ఏమేమి ఉన్నాయో. సో నేను అమ్మని మరియు అతన్ని ఆహ్వానించాను. నేను అమ్మని మరియు అతన్ని ఆహ్వానించాను. I invited Amar and him. I invited Amar And him. Right. You are right, Praveen. ఎందుకు వచ్చింది? Could you explain it? Yes sir. ఈ సెంటెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలరా? Amar him అంటే థర్డ్ పర్సన్ సార్. అండ్ ఆల్సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే మనం చివరికి పెట్టాం. ఓకే, అమర్ అనేది చెప్పాం, నౌన్ వస్తుంది. సో నౌన్ వచ్చిన అవును సార్. ఈ రెండు ఒకటే థర్డ్ పర్సన్ కింద వస్తాయి. ఈ హిమ్ కదా, అవును సార్. అంతేనా? 2, 3, 1 ఒక్కోసారి ఇప్పుడు సెకండ్ పర్సన్ ఉండదు, అప్పుడు ఒక నౌన్ వస్తుంది, థర్డ్ పర్సన్ వస్తుంది, ఇలా చెప్పచ్చు. ఓకేనా? ఈ సబ్జెక్ట్ ఎందుకంటే ఐ వాడామంటే సబ్జెక్ట్, అక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్. ఈ రెండు ఏంటి అంటే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. ఓకే. సో ఆమె నిన్ను మరియు నన్ను చూస్తుంది.